హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్. అందరూ ఎలా ఉన్నారు? సో ఈ వీడియోలో నేను మన స్వర్ణాంధ్ర 2047 అండి, వాటికి మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎలా మనం సలహాలు అనేది ఇవ్వాలో నేను మీకు చూపిస్తానండి. వీడియోలో మీరు చూస్తున్నారు కదా, గూగుల్లో నేను స్వర్ణాంధ్ర 2047 ఏపీ సజెషన్స్ అని చెప్పి నేను టైప్ చేశాను. ఫస్ట్ లింక్ అయితే వచ్చింది కదండి, ఆ లింక్ నేను తీసుకుంటున్నాను. సో మీరు చూస్తున్నారు కదా, వెబ్సైట్ అయితే ఓపెన్ అయిందండి. మన వెబ్సైట్ కూడా swarnandhra.ap.government.in. మన ఆంధ్రప్రదేశ్కి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఏంటంటే 2047 సంవత్సరానికి మన స్వర్ణాంధ్రాన్ని చేద్దామని చెప్పేసి వాళ్ళ మిషన్ అండి. అంటే మన విజన్, అంటే మన ప్రజల విజన్ ఎలా ఉందో, మన ఆలోచన ఎలా ఉన్నాయో వారు తెలుసుకోవాలని చెప్పేసి ఈ యొక్క వెబ్సైట్ని వాళ్ళు నిర్మించారండి. సో కిందకు వస్తే మనకి చూస్తున్నారు కదా, స్వర్ణాంధ్ర 2047 కోసం మీ ఆలోచనను ఆహ్వానిస్తుంది. అండ్ మనం భాగం 1 అండి. ఫస్ట్ సర్వేలో స్పందించిన వారు వివరాలు. అంటే ఇక్కడ మనం ఇవ్వాల్సిన ఫస్ట్ డీటెయిల్స్ ఏంటంటే మన పేరు, మన ఫోన్ నెంబర్ తర్వాత మనకు ఓటీపీ ట్రిగ్గర్ అవుతుందండి, ఇక్కడ ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత జిల్లా అండి, జిల్లా సెలెక్ట్ చేసుకోవాలి. మనం ఏ జిల్లా నుంచి ఈ యొక్క సజెషన్ వారికి పాస్ చేస్తున్నామో గవర్నమెంట్కి, ఆ జిల్లా సెలెక్ట్ చేసుకోవాలి. వయసు అండి, ఏజ్. నెక్స్ట్ జెండర్ అండి, ఈవెన్ ఫీమేల్ అయినా మేల్ అయినా ట్రాన్స్జెండర్స్ కూడా మనకి ఇక్కడ సజెషన్స్ వారికి అందించవచ్చు. మన వృత్తి అండి, అంటే ఆక్యుపేషన్, మనం ఏం పని చేస్తున్నామో, అంటే ఒక రైతా, లేకపోతే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరా, ఒక మార్కెటింగ్ ఇంజనీరా, లేకపోతే సేల్స్, ఎవరైనా మనకి గవర్నమెంట్ ఎంప్లాయ్ ఎవరైనా మనకి ఇక్కడ వాళ్ళ వృత్తి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. కింద ఈమెయిల్ అడ్రస్ అండి. ఇప్పుడు నేను కిందకి స్క్రోల్ చేస్తున్నానండి. సో చూస్తున్నారు కదా, భాగం 2 స్వర్ణాంధ్ర 2047 ప్రజాభిప్రాయ సేకరణ అండి. సో ఈ రాష్ట్ర అభివృద్ధి కొరకు మేము మీ ఆలోచనలు, సలహాలు కోరుతున్నాము. దయచేసి కొంత సమయం కేటాయించి ఈ క్రింద కనబరిచిన ప్రశ్నలకు మీ విలువైన సమాధానాలు, ఆలోచనలు మాతో పంచుకోండి అని చెప్పేసి ఉంది. ఇక్కడ అనేది చాలా ప్రశ్నలు అయితే ఉన్నాయండి. దాని కింద మనకి ఆప్షన్స్ కూడా ఉన్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను చూడండి. క్వశ్చన్ 1, 2, 3, 4, 5, 6 అని చెప్పేసి టోటల్గా 10 క్వశ్చన్స్ ఉన్నాయండి. లాస్ట్ క్వశ్చన్ అనేది అది మన నుంచి సేకరణ అనేది వారు పొందాలండి. సో ఫస్ట్ క్వశ్చన్ అనేది 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ కోసం మీ విజన్ అండి. సో ఇక్కడ నేను సెలెక్ట్ చేస్తున్నా, చూసారా, టోటల్గా మనకి ఇక్కడ 3 ఆప్షన్స్ మనం చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే 3 ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకున్నానండి ఫస్ట్ క్వశ్చన్కి. అండ్ సెకండ్ క్వశ్చన్కి వచ్చేసి నేను ఇక్కడ ప్రెస్ చేస్తున్నాను చూడండి. అంటే ఏ ఫీల్డ్ అంటే రంగాలండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ABC అని తీసుకున్నాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వ్యవసాయం అండి, అండ్ IT రంగం అండి, సాఫ్ట్వేర్ ఉంది కదా, అండ్ చేపల పెంపకం అండి, ఫిషింగ్ ఉంది కదా, దాని గురించి నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఒకవేళ మీకు ఆప్షన్ కాకుండా ఇంకో ఆప్షన్ బై మిస్టేక్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే, లేకపోతే టీసీ ఇంకోటి సెలెక్ట్ చేసుకోవాలన్నా కూడా మీకు ఇక్కడ మళ్ళీ క్లిక్ చేసినట్టు మళ్ళీ మీకు ఆప్షన్స్ డిస్ప్లే అవుతాయి, సెలెక్ట్ చేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, సో ప్రతి క్వశ్చన్కి మీకు 3 ఆప్షన్స్ అయితే మనకి సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ప్రతి క్వశ్చన్కి మనకి 4 ఆప్షన్స్ అయితే ఉంటాయండి. మనం ఏవైనా 3 అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఏవైనా అండి, టోటల్గా 10 క్వశ్చన్స్ ఉంటాయి. సో కింద లాస్ట్కి వచ్చేసి 11th క్వశ్చన్ అండి. దయచేసి ఏవైనా అదనపు సూచనలు అండి, అంటే మన అడిషనల్ మనకి ఏదైనా సజెషన్స్ ఇవ్వాలన్నా, లేకపోతే మనకి థాట్స్ అని షేర్ చేయాలన్నా మనం షేర్ చేసుకోవచ్చు. సో లాస్ట్ మొత్తం అయిపోయిన తర్వాత సబ్మిట్ అనేది మీరు చేస్తే ఆ రిక్వెస్ట్ అనేది ప్లేస్ అవుతుందండి, వాళ్ళకి వెళ్ళిపోతుంది. నేను చెప్పినట్టుగా రిక్వెస్ట్ అయితే ప్లేస్ అవుతుంది మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి అండి. సో మన స్వర్ణాంధ్ర 2047 సంవత్సరానికల్లా మనకి అభివృద్ధి ఎలా చెందాలో మన దగ్గర నుంచి వాళ్ళ సలహాలు అయితే తీసుకుంటున్నారు, ప్రజల సలహాలు. సో మీరైతే వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మాకు సపోర్ట్ చేయండి.